హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా పేరు శ్రీనివాస్. నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ని. నా వీడియోస్ అందరూ మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుందని నా ఉద్దేశం. ఈ వీడియో చేయాలనుకుంది ఎందుకంటే వాస్తవానికి చాలామంది ఈ కొన్ని సిమ్టమ్స్కి సంబంధించి కానీ క్యాన్సర్ లాంటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఆన్లైన్లో కానీ తెలుసుకోవాలనుకుంటారు. సో ఫస్ట్ అంటే నాకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నేను ఫస్ట్ గూగుల్ చేశాను. ఎవరికైనా కామన్ అది, ఇప్పట్లో అంతా ట్రెండ్ అయిపోయింది కదా, అంటే తెలుసుకోవాలని ఒక దాంతో. సో సో నాకు ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి గల ఉద్దేశం ఏంటి, అసలు నేను ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశాను, ఈ వీడియోస్ చేయాల్సిన అవసరం ఏంటి, అసలు ఎందుకు ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసిన అనే డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో నేను ఫస్ట్ ఇట్లా చెప్పాను కదా, క్యాన్సర్ అని చెప్పగానే ఇట్లా గూగుల్ చేయడం అట్లాంటివి చేశాను. బట్ నాకు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా మన డాక్టర్స్ ఇంటర్వ్యూ చేయడం కానీ, లేదా ఏదైనా ఇన్ఫర్మేటివ్ హాస్పిటల్కి సంబంధించిన వీడియోస్ కానీ అట్లాంటివే ఉన్నాయి. కానీ ఎవరు కానీ ఒక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ తన పెయిన్ ఏంటి, తన ట్రీట్మెంట్లో దాని ఏం ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ట్రీట్మెంట్ ఎట్లా దాన్ని ఎదుర్కొన్నాడు, దాన్ని అలాంటి డీటెయిల్స్ నాకు ఎక్కడ ఎవరు చేయలేదు. అంటే అంత మామూలుగా ఏమనుకుంటారంటే ఆ పెయిన్స్ వాటిని వాళ్ళు ఫేస్ చేసినప్పుడు ఎవరు ఎంత ఎఫర్ట్ పెట్టాలనుకోరు. అంటే ఎవరికి బయటికి కూడా చెప్పాలనే ఉద్దేశం ఉండదు ఇట్లాంటి డిసీజెస్. సో మామూలుగా ఇట్లా క్యాన్సర్ అని చెప్పిన తర్వాత వచ్చింది అని తెలిసిన తర్వాత చాలామంది ఏంటంటే ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారు, అంటే తెలియద్దు ఎవరికి, అట్లా భయపడుతుంటారు. సో నా ఉద్దేశం ఏంటంటే చెప్పకపోవడము వాళ్ళ ఇష్టం. కాకపోతే ఏదైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనకి కావాలి, లేదంటే మనం ఏదైనా సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు మనకు ఒక ముందడుగు వేయాలి. సో అట్లా నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు తెలుగులో ఎవ్వరు ఇంతవరకు ఎట్లాంటి నాకు, అంటే నేను అనుకున్నాను ఇట్లా క్యాన్సర్ వచ్చిన వాళ్ళను డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి ఎట్లా ఫేస్ చేస్తున్నారు మీకు, అంటే ఈ పర్టికులర్ ఇది ఎట్లా సిమ్టమ్స్ వచ్చినాయి, లేకపోతే నాకు ఇట్లా అనిపిస్తుంది, అవన్నీ షేర్ చేసుకోవాలి, అడగాలని ఉండే నాకు. అంటే డాక్టర్ చెప్పడం వేరు, వాళ్ళు ఒక వే ఆఫ్ ట్రీట్మెంట్ చెప్తారు, మనకి ఏంటంటే ఆ పెయిన్ తెలియాలి, దాన్ని ఎట్లా ఫేస్ చేయాలో తెలియాలి. సో అది చెప్పాలని నా ఉద్దేశం. సో అందుకే నేను ఈ ఛానల్ క్రియేట్ చేశాను. నాకు చాలా నేను వేరే సెర్చ్ చేసినప్పుడు చాలా హిందీ అట్లా వేరే లాంగ్వేజ్ వాళ్ళు చేశారు, కానీ తెలుగులో ఇంతవరకు ఎవరు ఇట్లా వీడియోస్ చేయలేదు. సో నాకు అప్పటి నుంచి అనిపించి నేను ఫస్ట్ నా క్యాన్సర్ ట్రీట్మెంట్ జర్నీకి సంబంధించిన వీడియోస్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ట్రీట్మెంట్లో నేను చేసిన మిస్టేక్స్ వల్ల జరిగిన వాటికి ఎట్లా దాన్ని చేయాలని, ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇవ్వాలి మీకు, అంటే కరెక్ట్గా ఏంటని చెప్పాలనుకున్నాను. సో తర్వాత ఏంటంటే చాలామందికి ఉన్న అపోహలు ఏంటి, వాళ్ళకి ధైర్యం ఎట్లాగా ఉండాలి, అట్లాంటివి చెప్పాలనుకుంటున్నాను. సో మెయిన్గా ఇట్లాంటి ట్రీట్మెంట్ కావాల్సింది మనిషికి కంపల్సరీ ధైర్యం ఉండాలి, పాజిటివ్నెస్ ఉండాలి. దానివల్లనే 90% ట్రీట్మెంట్కి మనం రెస్పాండ్ అవ్వాలి. అంటే భయపడకూడదు. అది భయం ఒక్కటి ఉందంటే మనం చాలా వెనుకబడిపోతాం. సో అంటే ట్రీట్మెంట్ బాడీ సహకరించదు, మెంటల్లీ మనం డిస్టర్బ్ అయిపోతాం. అంటే క్యాన్సర్లో వచ్చిందంటే అయ్యో అయిపోయింది ఇంకా నా లైఫ్ అన్నంత భ్రమలోకి వెళ్ళిపోతుంటాను. సో నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను, నేను కూడా అట్లాగే అయ్యాను. బట్ ఎప్పుడైతే నేను మైండ్ చేంజ్ చేసుకొని ట్రీట్మెంట్కి ప్రిపేర్ అయ్యాను, అప్పటి నుంచి మాత్రం నేను ఏ రకంగా నేను డౌన్ అవ్వలేదు వాస్తవానికి ఏ ట్రీట్మెంట్లో. సో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో చెప్తున్నాను, అన్ని క్యాన్సర్లో మీకు సంబంధించిన వీడియోస్ చెప్తూనే ఉన్నాను, డౌన్ సైడ్ ఎఫెక్ట్ల గురించి. సో వాటిని అన్నిటిని మనం ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే ఇలాంటి వాటిని జయించగలుగుతాం. 90% చెప్తున్నాను, మీరు ఇలాంటి డిసీజ్ ఏదైనా సరే, క్యాన్సర్ అని కాదు, ఏదైనా ఒక మనకి ప్రాణాంతకమైన సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, అదే మనల్ని కాపాడుతుంది. సో ఇంతవరకు ఏంటంటే నేను మామూలుగా ఇంకొక మాట చెప్పాలి అనుకున్నాను. చాలామంది ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళు కానీ నచ్చకపోయిన వాళ్ళు కానీ, సో అనుకునే వాళ్ళు, ఇప్పుడు నా అనుకునే వాళ్ళు చాలామందికి నాకు క్యాన్సర్ అని తెలుసు వాళ్ళకి. బట్ అంటే ఏది క్యాన్సర్ ఎట్లా వచ్చింది, ఆయనకు ట్రీట్మెంట్ ఎట్లా చేశారు, ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అంటే వాళ్ళకు నాకు ఎట్లా ట్రీట్మెంట్ జరిగింది, నేను ఎంత పెయిన్, ఎట్లాంటి
పెయిన్ అనుభవించాలని తెలుసుకోవాలని కొంచెం చాలామందికి ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పలేను కదా, అంటే ప్రతి ఒక్కరు కూర్చోబెట్టి నాకు ఎట్లయింది నాకు అట్లయింది అని చెప్పలేను. సో వాళ్ళు కూడా అడగలేరు, అంత మాట ఉంటుంది. సో అందరికి ఒక చెప్పలేను, ఇట్లా చెప్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నా పెయిన్ ఏంటి, నేను ఎట్లా ఫేస్ చేశాను అనే డీటెయిల్స్ చెప్పాలనుకున్నా. సో అది కూడా ఒక ఉద్దేశం. అండ్ అలాగే ఇట్లా ఎవరైనా ఇబ్బంది పడితే లేకపోతే ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా, లేకపోతే ఇట్లా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కూడా భయాలు ఉన్నా, అనుమానాలు ఉన్నా, సో వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఉద్దేశం ఒకటి. సో ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే, మన అనుకునే వాళ్ళు కాకుండా మన శత్రువులు కానీ, మనకు నచ్చని వాళ్ళు కానీ అది మన గురించి తెలిస్తే అబ్బా వీడికి ఇలాగే అవ్వాలి, వీడికి మంచిగా అయింది అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో అది నేను అనేది ఏంటంటే, వాడికి తెలిసినా తెలియకుండా అనేది వాడు అంటూనే ఉంటాడు. ఎవడి మనం ఆపలేము, ఎందుకంటే ఒకటి గురించి మనం ఆలోచిస్తే అక్కడ ఆగిపోతాము. సో నేను ఫస్ట్ ప్రాక్టికల్గా క్యాన్సర్ అని చెప్పినప్పుడు నేను అట్లాగే అనుకున్నాను, ఎవరికి తెలియకూడదు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అదే ఉద్దేశంలో ఉన్నాను. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలామందికి అందరికీ తెలుసు, నాకు ఇట్లా మా అందరికీ రిలేటివ్స్లో. కానీ కొంతమంది ఏంటంటే యాక్టింగ్ ఏంటంటే ఇది తెలిసినా కూడా తెలియనట్టు యాక్టింగ్ అంటే నన్ను అడగడానికి, మందలించడానికి మొహమాటం, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేక అంటే నేనంటే ఇష్టం లేకపోతే మా వాళ్ళంటే ఇష్టం లేకపోతే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి నాకు భయం కానీ టెన్షన్, అంటే వాళ్ళ గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం నాకేం లేదు. బట్ మీకు చెప్పేది అదే, ఎందుకంటే ఎవడో ఏమో అనుకుంటాడు, ఎవరి గురించి ఏమో చేస్తున్నాం అనేది మాత్రం ఆలోచన వద్దు. సో ఏదైనా పాజిటివ్గా ఉండాలి, ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలనే ఉద్దేశం అది. సో నేను అదే మైండ్ సెట్తో ఇంత దూరం వచ్చాను, నా ఫ్యామిలీ సపోర్ట్తో. సో ఏది మైండ్లో పెట్టుకోకండి, ఎవరిని ఉద్దేశించి ఎవరి మాటలు పట్టుకోకండి. చాలామంది చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇది చెయ్యి అది చెయ్యి, ఈ మందులు వాడు ఆ మందులు వాడు. సో నేను మామూలుగా చెప్తున్నాం, మెయిన్గా క్యాన్సర్కి సంబంధించి ఈరోజు సర్జికల్ కానీ లేకపోతే మెడిసిన్ ఫస్ట్ డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతనే వేరే మాటలు అది కానీ పట్టించుకోండి. అంతేగాని ఈ వేరే లోకల్ వాళ్ళు చెప్పినవి తినకూడదు, అవి గుండి తినకూడదు, అట్లాంటివి ఏం టెన్షన్స్ పెట్టుకోకండి, ఏ భయాలు పెట్టుకోకండి, బీ హ్యాపీగా ఉండండి. సో ఇది గైస్. అసలు ఇంకో ఉద్దేశం ఏంటంటే, నేను జస్ట్ క్యాన్సర్ జర్నీకి సంబంధించిన వీడియోస్ మాత్రమే చేస్తున్నాను కదా, అంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు క్యాన్సర్ వీడియో అవే చేస్తున్నాను. సో ఇది క్యాన్సర్తో పాటు నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి, సొంత అనుభవాలు ఉన్నాయి కొన్ని. అంటే నాకు క్యాన్సర్ ముందు కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి, ఒక ఇంటర్లో కానీ, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్ అని ఒకటి, ఇంకా ఇంత డెత్ వరకు వెళ్ళిన కొన్ని యాక్సిడెంట్లు ఉన్నాయి. సో కొన్ని నా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కూడా మీకు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో అది ఎంతవరకు అంటే, నేను అందుకే నాకు ఛానల్ పేరు నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా నేను ఆలోచించింది అదే. ఎందుకంటే ఛానల్ పేరు వేరే పెట్టుకోవచ్చు. లైఫ్ స్టోరీ అంటే ఏంటంటే, నాకు క్యాన్సర్ జర్నీతో పాటు నేను ఎదుర్కొన్న కొన్ని సవాళ్ళు, నేను ఈ స్టేజ్కి రావడానికి ఎంతమంది సపోర్ట్ ఉంది, ఎంత నేను ఎఫర్ట్ పెట్టాను అనేది మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను. సో నాకు తెలిసి నాది కొంచెం మోటివేటెడ్గానే ఉంటుంది అనుకుంటున్నాను నా లైఫ్ స్టోరీ. సో అట్లాంటి వీడియోస్ కూడా కొన్ని చేద్దామన్న ఉద్దేశం. సో మీ ఒపీనియన్ ఏంటో నాకు కొంచెం తెలుసుకోవాలని ఒక చిన్న ఆతృత ఉంది. ఎందుకంటే బోరింగ్గా ఉండకూడదు, లేకపోతే నా ఇన్ఫర్మేషన్ అవసరమా అన్నట్టుగా, లేదా అట్లా ఏమైనా ఒపీనియన్స్ ఉన్నా, లేకపోతే మీకు ఇట్లాంటిదైనా పర్వాలేదు కంటెంట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకొని, లేకపోతే ఇన్ఫర్మేషన్ కూడా అవసరం అవుతుందని మీకు అనిపిస్తే, సో మీకు ఏమైనా నా గురించి డౌట్స్ కానీ, నా ట్రీట్మెంట్ గురించి కానీ, నా లైఫ్లో నేను చెప్తున్న వీడియోస్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద వీడియోల కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టవచ్చు, నేను అందరికీ రిప్లై ఇస్తాను. సో అట్లాగే నాకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, దాంట్లో కూడా మీరు మెసేజ్ పెట్టవచ్చు. సో మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో రాబోయే కొన్ని వీడియోస్లో కొన్ని ఇంకా మంచి కంటెంట్ ఉంటుంది. అంటే కంటెంట్ అంటే మెయిన్ ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ సర్జరీ ట్రీట్మెంట్స్ వస్తుంటాయి. అందులో కూడా చాలాసార్లు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో థ్యాంక్ యూ గైస్. నేను మీ శ్రీనివాస్, మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి. సో బై. Please like, share and subscribe my channel. Bye.